అటువంటి ఆడ వీడియో తీసుకొని మందులో పడుతుంది ఎవరు పడరు అట్లా చూపెట్టాలా అచ్చా పరం చంద్రపరం తదేవ విద్యావరం వైభవం తదేవ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః అచ్యుతాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః మోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః అక్షంతలు ఇంటిని తెలుసుకోండి ఉత్తిష్టంతు భూతవిశాలాః ఏతే భూమిధారకాః ఏతేషాం నిరోధేన బ్రహ్మకర్మ సమానవే అయం ముహూర్తః సుముహూర్తః వస్తు వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి తొలుత అవిఘ్నమస్తు అనుచు దుర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసిన ఏకదంత నా బలపటి చేతి గంటమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండిని తలకున నిన్ను వేడెదన్ దైవ గణాధిప దుర్గనాయక తుండము నేకదంతము తోడకు బుజ్జయు వామహస్తమున్ ముండుగమూయు గజ్జలున్ నిమ్మని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపము కోరిన విద్యల కింద ముచ్చబయ్యుండడి ఆగతీత నిజభూతి గణాధిప నీకు మొక్కెదన్ తలచితినే అననాథుని తలచితినే విఘ్నవతిని తలచిన పనిగా తలచితినే ఏడంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకు ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ నందః ప్రాణాయామే వినియోగః ఓం గో ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తదః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసో అమృత బ్రహ్మభూర్భువస్తు వరోం. తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త దుర్గక్షేత్ర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య ప్రవర్ధమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతపరాహకల్పే వైవస్వరం మంత్రే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ విభాగే. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త బ్రాహ్మణ పరిహారకు సంఘం అస్మిన్ వర్తమాన వ్యావహారిక సంగ్రహమైన ఈ సంవత్సరం పేరు చెప్పండి. नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थ्यां वासरा वासस्तु शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गण विशेषण विशिष्टायां शुभ दिशो మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అని చెప్పండి. ఇది కూడా చెప్పండి. ఉపాత్త దుర్గక్షేత్ర శ్రీ మహాగణాధిపతిం దేవం ఉద్దిష్ట అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్త్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతరం వదిలేయండి. తరంగతేన కలశ పూజనం చ కరిష్యే. నీళ్ళని కాకండి. కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్య. మీ ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు నాలుగు వైపులా గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టి చిన్న పుష్పము గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్య ముఖే విష్ణు అంటే రుద్ర సమాస్తా మూలే తత్ర బ్రహ్మ మధ్యే మాతృగణాస్తా వృక్షోతో సాగర సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్మన అంగేష్ట సహిత సర్వే కలశాం సమాశ్రితా గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయంతు మమ దూతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం చ సంప్రోక్ష. గ్లాసులోని నీటిని పుష్పంతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద మండపం మీద మీ మీద కూడా చదువుకోవాలి. ఇక తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా. గణాధిపతయే నమః ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం అత్ర గచ్చత గత్వన్య సురరాజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ కల్పసముద్భవ శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తర్వాత అర్ఘ్యం. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్గ్యాం మయా దత్తం గంధ పుష్పాక్షరైరుతం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీళ్లను వదలండి. పాద్యం గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాధ్యమయా దత్తాం గృహాన విరధాన శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. ఆచమనం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత మాచమానాం దేవతుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. మలివర్గం
दधि क्षीरसमायुक्तं मध्वार्घ्येन समन्वितं मधुपर्कं कुर्येनेदं गजभक्तनमोऽस्तुते श्रीमहागणाधिपतये नमः मधुपर्कं समर्पयामि ఇప్పుడు ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ కలిగించుకున్నాం కదా అది ఇప్పుడు స్వామికి ఇవ్వాలి. తర్వాత పంచామృత స్నానం, ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి. స్నానం పంచామృతైర్దేవ గృహేణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ దీపాన గణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత శుద్ధరక స్నానం గంగాది సర్వతీర్థేభ్య అమృతైరమలైర్జలై స్నానం కురుష్వ భగవాన్ ఉమా పుత్ర నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే స్వామివారిని నీళ్లతో అభిషేకించాలి. తర్వాత వస్త్రం, ప్రతితో తయారు చేసుకున్న వస్త్రాలు కానీ లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి. రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యాం చ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదరక్షణ శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామి. స్వామి పైన అక్షంతలు వేయండి, ఆభరణాలు కూడా ఉంచవచ్చు. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుంభంకాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః గణాధిపాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అథాంగ పూజాం చ కరిష్యే. అథ ఏకవింశతి పూజ. ఇప్పుడు స్వామివారికి 21 రకములైన ఆకులతో పూజించాలి, పత్రితో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాధ అష్టోత్తర శతనామావళి పూజాం చ కరిష్యే. ఇప్పుడు స్వామివారిని పత్రి, అక్షంతలు, పూలు అన్నింటితోనూ పూజ చేయవచ్చు. ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ప్రజ్ఞావిధయే నమః విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః భవాత్మజాయ నమః శృంగః విఘ్నకర్తే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః అవ్యక్తాయ నమః ఉజ్జరాసురభంజనాయ నమః ప్రమోదాత్తమాయ నమః మోదకప్రియాయ నమః శాంతిమతే నమః ధృతిమతే నమః కృతిమతే నమః కామినే నమః కవితఫలప్రియాయ నమః అపాకృతపరాక్రమాయ నమః సత్యదర్శినే నమః సంసారాంబురిదే నమః అగ్రగణ్యాయ నమః అగ్రగామినే నమః అగ్రపూజ్యాయ నమః మంత్రకృతే నమః చామీకరప్రభాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది శ్రీ మహాగణాధిపతయే నమః అష్టోత్తర శతనామ పూజనాం చ కరిష్యే. తరువాత ధూపం వెలిగించండి, అగరవత్తులు స్వామికి చూపించండి. దశాంగం గృహోపేతాం సుగంధం సుమనోహరం ఉమానుత నమస్తుభ్యం గృహాన వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినా యాజితం మయా గృహేణ మంగళాదీపాం త్రైలోక్యం త్రివిరాపహాం భక్త్యా దీపయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకోధ్యారాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. నైవేద్యం వినాయకుడికి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి నైవేద్యం పెట్టే అన్నింటి మీద నీళ్లను చల్లండి. సత్యం పత్తేన పరిష్టామి. నీళ్లను నైవేద్యం చుట్టూ తిప్పండి. అమృతమస్తు అమృతాధామసి. ఓం ప్రాణాయ స్వాహ నీళ్లను వినండి. అపానాయ స్వాహ నీళ్లను వినండి. వ్యానాయ స్వాహ నీళ్లను వినండి. ఉదానాయ స్వాహ నీళ్లను వినండి. సమానాయ స్వాహ నీళ్లను వినండి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం స్వామివారి వద్ద తాంబూలం ఉంచండి. పూకీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం స్వామివారికి కర్పూరం వెలిగించి చూపించండి. హిరణ్యపాత్రం వదోహో ఓర్ణం దదామి స్థానేతి ఏకదా బ్రాహ్మణోదారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సంప్రాప్తించ విరాజించ శ్రీ శ్రేర్యాచనో గృహే లక్ష్మీనాస్తయామ ఏదయా మానోసికం సేధ్యామే లోకామస్వం హరిచరజ్ఞాన విద్యా మాపరిపాలన శ్రీ
महागणाधिपतये नमः कर्पूरानन्दं नीराजनं समर्पयामि नीराजनान्तरम् आचमनीयं समर्पयामि नीलमिदं अथ दूर्वायुग्मपूजा पूजयामि अन्नपूर्णा రెండేసి గరిక పూసలు వేస్తుండండి. ఓం శ్రీ గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అపువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి విభక్తాయ నమః దూర్వాయుగ్మం పూజయామి మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. గరిక పూజల పూజ అయిపోయింది. తర్వాత అందరూ కథా ప్రారంభం. ఆకారం కావాలి